కార్తీక ఏకాదశి కావడంతో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులైతే తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటికే 9 మంది దాకా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, అసలు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిగా. ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గులో విషాద ఘటన చోటు చేసుకుంది. అనుకోని విధంగా తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 9 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మృతుల్లో కూడా మొత్తం కూడా అందరూ మహిళలే, ఒక చిన్నారి ఉన్నారు. అయితే ఈ మిగతా అనేక మంది కూడా తీవ్ర గాయాలని వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పలాస ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ కాశీబొగ్గులో చూసుకున్నట్లయితే ఇక్కడ హరిపాండే అనే ఒక ఎన్జిఓ, అతనికి దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతనికి సంబంధించి కూడా అతని ఈ ఆలయ నిర్మాణం అనేది చేపట్టాడు. అతనికి ఉన్న స్థలంలోనే దాదాపు ఒక 10 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆలయ నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఈ ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అయితే ప్రధాన ఆలయం పూర్తయినప్పటికీ ఇంకా చుట్టుపక్కల ఉపాలయాలు కానీ అలాగే ఆలయ ఏర్పాట్లు అయితే ఇంకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధాన రహదారిలోనే ఈ ఘటన అనేది చూసుకుంది. అంటే ఈ ఆలయానికి వెళ్ళే ఏదైతే మెట్ల మార్గం ఉందో ఆ మెట్ల మార్గం పక్కనే ఒక రైలింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఒకవైపు ఒక రైలింగ్, మరొకటి మెట్లకి పక్కన ఇంకో రైలింగ్, అంటే ఇక్కడ మొత్తం 2 రైలింగ్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయంలో ప్రవేశించగానే కొన్ని మెట్లు ఉంటాయి. ఒక 10 మెట్లు ఎక్కగానే మళ్ళీ కొంచెం సోపుగా, తర్వాత మళ్ళీ ఇంకో 10 మెట్లు, దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 15 అడుగుల, దాదాపు 12 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ మెట్లు అనేది ఉన్నాయి. అయితే ఊహించని విధంగా భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైన రోజు. ఈ రోజు కనుక ఇటు వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా ముక్తి కలుగుతున్నాయని భక్తుల భావన. దీంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ఆలయాలు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ కాశీబుగ్గ ఆలయం అనతి కాలంలోనే ఇక్కడ చాలా దానికి ఆలయం ఒక ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా వచ్చింది. అనేక చోట్ల కూడా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గురించి చర్చించుకోవటం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి కనుక తమ మొక్కుబడులు కనుక తీర్చుకున్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఈ పలాస సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ఈ క్యూ లైన్లు, అంటే ఏ ఆలయంలో చూసుకున్నట్లయితే ఒక క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం అయ్యాక వేరే క్యూ లైన్ల ద్వారా బయటకు రావాలి. అయితే ఇక్కడ నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండటంతో వెళ్ళేది వచ్చేది 2 కలిపి ఒకే లైన్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ తొక్కిసలాట జరిగిందనేది కూడా ప్రధానంగా ఏదైతే అక్కడ అధికారులు వెళ్ళారో అధికారుల బృందం కూడా ఇప్పటికీ ఒక అవగాహన వచ్చింది. పూర్తిగా ఇది నిర్వాహకుల నిర్లక్ష్యం అనేది ప్రధానంగా అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తొక్కిసలాట ఏదైతే రైలింగ్ కూడా ఏర్పాటు చేశారో ఆ రైలింగ్ కూడా చాలా తేలిగ్గా ఉంది. సాధారణంగా ఒక స్టీల్ రైలింగ్ అనేది ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అది చాలా బలంగా ఉండాలి. గ్రానైట్ మెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే రైలింగ్ అనేది చాలా వీక్గా ఉంది. దీనికి తోడు అయితే ఊహించిన విధంగా సాధారణంగా ఈ ఆలయంలో 2 నుంచి 3 వేల మంది భక్తులు వస్తేనే అది అక్కడ రద్దీగా కనబడుతుంది. అలాంటిది ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపు 25,000 మంది భక్తులు కూడా వచ్చినట్టు సమాచారం. అయితే ఇంతమంది భక్తులు వస్తారని నిర్వాహకులు కూడా వాళ్ళు ఊహించలేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఎటువంటి సమాచారం లేదు. ప్రధానంగా ఇక్కడ లోపాలు చూసుకున్నట్లయితే రైలింగ్ అనేది కరెక్ట్గా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా స్థానికంగా ఎంతమంది భక్తులు వస్తారనేది ఊహించకపోవటం, అదేవిధంగా పోలీసులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవటం, అదేవిధంగా నిర్మాణ పనులు ఉన్నప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది వస్తారనేది ముందుగా నిర్వాహకులు కూడా ఒక అంచనాకు రావాలి. దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేయాలి. అదేవిధంగా ఈ మెట్ల మార్గంలో కూడా వెళ్తూ వచ్చేది ఇంకో మార్గం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏర్పాటు చేయకుండా అప్ అండ్ డౌన్ అంటే వెళ్ళేది వచ్చేది 2 కూడా ఒకే క్యూ లైన్ అయిపోవటం, ఇలాంటి కారణాలు ఈ సంఘటనకు ప్రధానంగా కారణంగా కనబడుతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే ఈ తోపులాట ఘటన జరిగి మృత్యువాత పడ్డారో అప్పటి నుంచి కూడా అధికారులు కూడా ప్రస్తుతం దర్శనాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. అక్కడ దర్శనం నిలిపివేశాక ఆ యొక్క హృదయ విదాకర ఘటనలు కూడా అక్కడ చూడొచ్చు. అక్కడ చాలా విషాదం అనేది ఘటన చూసుకున్నాయి. అందరూ కూడా చాలా పెద్ద ఓన్లీ మహిళలే ముచ్చువాడ పడిన వాళ్ళందరూ కూడా మహిళలు, ఒక చిన్నారి ఉండటం, వీళ్ళందరూ కూడా చూస్తుంటే అక్కడ అనుకోని అంటే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చి అక్కడ తరలిరాని లోకాలకు వెళ్ళిపోయారనేది కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఎప్పుడైతే ఈ రైలింగ్ కూలిపోయిందో దాని కింద ఒకరిపైన ఒకరు
పడిపోయారు. దాంతో గాలి ఆడక వీళ్ళందరూ కూడా మృత్యువాడు పడ్డారు. ఈ లోపల కానీ చుట్టుపక్కల భక్తులు కూడా జరిగిన సంఘటన అనంతరం కూడా వాళ్ళందరూ కూడా చాలా వేగంగా రెస్పాండ్ అయ్యారు. ఒకరిపై ఒకళ్ళు తోపులాట కూడా తగ్గించేందుకు వాళ్ళే సహాయ చర్యలు కూడా చేపట్టారు. అంటే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎవరికి వాళ్ళు కూడా తమ సహాయ చర్యలు అందించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అంత వేలాది మంది భక్తులు రైలింగ్ ఇరిగిపోయి ఒకరి మీద ఒకళ్ళు దాదాపు 10 అడుగుల పైనుంచి పడిపోవడంతో ఆ కింద ఉన్న వాళ్ళు తొక్కిసలాటికి వాళ్ళందరూ కూడా మరణించారు. ఏదైనప్పటికీ కూడా జరిగిన ఘటన అయితే చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీలు ఉన్నారో ఆయన కూడా మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అదేవిధంగా ఏదైతే బాధ్యులు మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానిక మంత్రి ఏదైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తీవ్ర గాయాలు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే అక్కడ ప్రస్తుతం అయితే పూర్తిగా దర్శనాలు నిలిపివేశారు. అక్కడ ఆ స్థలాన్ని కూడా దేవాదాయ శాఖ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇది పూర్తిగా ఒక ప్రైవేటు ఆధీనంలో నిర్వహించబడే ఆలయం. దీనికి దేవాదాయ శాఖకు కూడా ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇంత పెద్ద ఆలయం కడుతున్నప్పుడు దేవాదాయ శాఖ కూడా తమను సంప్రదిస్తే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ రాష్ట్రంలో చూస్తుంటే ఇటీవల కాలంలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన రోజులు ఏదైతే ఉత్సవాలు జరిగే సమయంలో కూడా వేలాది మంది భక్తులు కూడా వస్తున్నారు. వీటన్నిటి మీద అయితే వీటికి సంబంధించి అది ప్రైవేటు ఆలయం, తమకు ఎటువంటి సంబంధం లేదని దేవాదాయ శాఖ చెప్తా ఉంది. అయితే గతంలో జరిగిన తర్వాత రెస్పాన్స్ అయ్యేదానికంతా ముందుగానే ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ ఎటువంటి అంటే ఏ పర్వదినాన్ని ఎంతమంది భక్తులు వస్తారు తదితర వివరాలు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటే బాగుంటుంది అనేది కూడా ఈ ఘటన రుజువు అవుతోంది. అయితే ఇప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ కూడా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే వీటన్నిటి మీదుగా ఆజమాయిషి లేకపోయినప్పటికీ కూడా అక్కడ ముఖ్యమైన పర్వదినాల్లో ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనాకైతే నిర్వాహకులు రావడంతో పాటు స్థానిక పోలీసులు కూడా దీనిపైన ఒక సంబంధిత నివేదిక కూడా వాళ్ళు కూడా సమీకరించుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇది ఒక సమాచారం. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ఘటన చాలా బాధాకరం. దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటిగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనేది కూడా ప్రకటించారు. శ్యామ్, అయితే అనతి కాలంలోనే ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ స్వామివారి ఆలయంలో తొక్కిసలాట జరగడం అనేది బాధాకరమైన విషయమనే చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది తొక్కిసలాట ఘటనకు సంబంధించి. సో ఎక్కడా కూడా ఆలయానికి సంబంధించి నిర్వాహకులు కావచ్చు, సిబ్బంది ఎవరు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నట్టయితే కనిపించడం లేదు. సో మరి ఓవరాల్గా దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే హరిపాండే అతను మనం చూడొచ్చు. ఆయనే మొత్తం టోటల్గా ఈ ఆలయ నిర్మాణం కానీ నిర్వాహకులు కానీ మొత్తం ఆయన ఒక్కడే ఆధ్వర్యంలోని ఇవన్నీ ఏర్పాట్లు అయితే జరిగినాయి. అయితే ఆయన కూడా చెప్పాడు ఒకటే, ఆయన ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు కాబట్టి నేను పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదు, అలాగే ఎవరికి కూడా నేను చెప్పలేదు అంటున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయ నిర్మాణం జరిగి 6 నెలలే అవుతున్నప్పటికీ కూడా విపరీతమైన ప్రచారం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఏదైతే సోషల్ మీడియా ఇన్స్టా కానీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ తమ ఆలయానికి వచ్చి ఇది కనుక ప్రచారం చేసినైతే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తామంటూ కూడా ఒక ఆశ చూపటం, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటువంటి ఘటనలు ఇది ఇక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇటువంటి కారణాలతో ఊహించని ప్రచారం అయితే వస్తూ ఉంది. దీంతో ఎక్కువ మంది భక్తులు అంటే రాష్ట్రంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న దేవాలయాలకు పాటు అనేక కొత్త ఆలయాలు వస్తున్నాయి. అయితే ఆ కొత్త ఆలయాలకి సంబంధించి కూడా ఇటీవల కాలం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఎక్కడైనా కొత్త ఆలయం వచ్చింది అక్కడ స్వామివారిని దర్శించుకుంటే అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇటువంటి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి అనేక మంది కూడా ముగ్ధులవుతున్నారు. అక్కడికి ఏదో ఒక పర్వదినం కానీ లేకపోతే వీకెండ్ డేస్లో కానీ ఆ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆలయం చూసుకుంటే మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే ఊహించని విధంగా రాష్ట్రంలో ఏ టెంపుల్కి వెళ్ళినా అవని కోరికలు ఇక్కడ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకుంటే తమ కోరికలు నెరవేర్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారో అంతటి ప్రాముఖ్యత ఇక్కడ కూడా ఉంటుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చిన ఘటనల నేపథ్యంలోనే ఈరోజు ఇంతమంది దాదాపు 25,000 మంది భక్తులు అక్కడికి వచ్చారంటే దానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా.
ఇక్కడ విపరీతమైన ప్రచారం అనేది నిర్వాహకులే చేస్తున్నారు. ఆ నిర్వాహకులు చూసుకుని తమ ఆలయ ప్రతిష్టలు పెంపొందించుకోవడం ద్వారా దానికి ఫండ్స్ సమకూర్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతోనే నిర్వాహకులు కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు జరిగిన దుర్ఘటన నేపథ్యంలో చూసుకున్నట్టే అక్కడ ఏర్పాట్లు కానీ చూసుకుంటే ఆ రైలింగ్ కానీ తదితర ఏర్పాట్ల మెట్ల మార్గం కానీ కనీసం వెళ్ళేది ఒక మార్గం వచ్చేది ఒక మార్గం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంత రష్ ఉండేది కాదు. అదేవిధంగా ఎన్నింటికి ఇక్కడ ఆలయం తలుపులు తెరుస్తారు, అలాగే ఇక్కడ మధ్యలో నివేదన ఏమైనా ఉంటాయా, అలాగే ఎప్పుడు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, ఇటువంటి వివరాలు కూడా అక్కడ ఎవరికీ తెలియదు. స్వామివారిని దర్శించుకునే దూర ప్రాంతాల నుంచి భయప్రయాసాలు కూర్చి కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు మాత్రం అక్కడ చాలా ఎక్కువ మంది వచ్చారు. మహిళలు పిల్లలు చూసుకున్నట్టు ఈరోజు తెల్లవారుజామున ఈరోజు చూసుకుంటే శనివారం అలాగే వీకెండ్ ఆ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఈ రోజు కనుక ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకున్నట్లయితే ఆ కోటి ఫలాలు దక్కుతాయనేది విపరీతమైన ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. దీంతో గతంలో కార్తీక మాసంలో ఏకాదశికి రాని ప్రాముఖ్యత ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఏకాదశికి విపరీతమైన ప్రచారం వచ్చింది. గతంలో ఎప్పుడూ రాని ఏకాదశి దీనికి ఉంది. ఇక్కడ కనుక ఈరోజు స్వామివారిని దర్శించుకుని విపరీతమైన ఫలితాలు వస్తాయంటూ కూడా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటన అనేది చెప్పవచ్చు. ఎస్ శ్యామ్, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ ఆలయాలు ఏవైనా కావచ్చు, ఇక్కడ మాత్రం చనిపోతుంది అమాయకులు. వారు ఎందుకు చనిపోతున్నామని కూడా తెలియకుండానే వారు చాలా మంది కూడా మృత్యువత పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో లేటెస్ట్గా కావచ్చు, మనం ఇదివరకు రీసెంట్గా చాలా కూడా చూసాం. టీటీడీ కావచ్చు, సింహాద్రి అప్పన్న స్వామి, సో అన్నీ కూడా తొక్కిసలాట ఘటన వల్లే చాలా మంది చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మరి కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అసలు ఆలయాల్లో ఎలాంటి మార్పులు కావాలంటారు? అంటే గతంలో చూసుకున్నట్టంటే ఆలయాల్లో తొక్కిసలాట జరిగి మృత్యువాత పడటం అనేది ఇది ప్రథమం కాదు. గతంలో అనేక సంఘటనలు కూడా చూసుకున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశికి టికెట్ల సందర్భంగా తోపులాట జరిగి మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఇటీవల చూసుకుంటే విశాఖపట్నంలోని పానకాల నరసింహస్వామి, అక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే ఉన్నారో అక్కడ కూడా చందనోత్సవం రోజు కూడా తోపులాట జరిగింది. అలాగే అక్కడ ఒక గోడ కూలిన ఘటన కూడా బాధాకరం. అయితే ఇటువంటి చూసుకున్నట్లయితే దీని వైపు ప్రధానంగా దేవాదాయ శాఖ అనేది రెస్పాన్స్ అనేది అవ్వాలి. ఏదైతే ప్రాముఖ్యత ఉన్నది ఏదైతే వస్తాయో రోజులు, ఆ రోజులు ఎక్కడెక్కడ ఏ ఆలయానికి ఎంత మంది భక్తులు వస్తారనేది కూడా దేవాదాయ శాఖ ఒక అంచనాకు రావాలి. అదేవిధంగా ప్రైవేటు ఆలయాలపైన కూడా నియంత్రణ దేవాదాయ శాఖ అధికారులకి ఉండాలి. అంటే దేవాదాయ శాఖ చూసుకుంటే తమకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు, కానీ వాళ్ళకి పూర్తిగా బాధ్యత అనేది ఉంటుంది. రాష్ట్రంలో ఆలయాలు చూసుకున్నట్లయితే అధిక ఆదాయం ఉన్న ప్రైవేటు ఆలయాలను కూడా స్వాధీనం చేసుకునే హక్కు అనేది దేవాదాయ శాఖ ఉంది. అయితే ఆలయం లేని ప్రైవేటు ఆలయాల జోలికి మాత్రం దేవాదాయ శాఖ వెళ్ళట్లేదు. దీంతో అనేక చోట్ల చూసుకున్నట్లయితే చిలుకూరు బాలాజీ ఆలయం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే అనేక ప్రతి వారం కూడా వేలాది మంది భక్తులు వస్తారు. అయితే అక్కడ చూసుకున్నట్టు హుండీలు లేకుండా అక్కడ చూసుకున్నట్టు అక్కడ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా దేవాదాయ శాఖ అనేది ప్రత్యేకమైన దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది మన ఆలోచన. రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.